స్కీమ్ వర్కర్స్కి కనీస వేతనాలు చెల్లించాలని, పని భారాన్ని తగ్గించాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్స్ సాధన కోసం జూలై 31వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్స్ వద్ద జరిగే ధర్నాలో ఆంధ్రప్రదేశ్లోని ఆశా వర్కర్స్ అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్ సమస్యలపై అనేక సందర్భాల్లో ఉన్నతాధికారులకు, మంత్రివర్యులకు వినతిపత్రాలను అందించాం. మార్చి 5వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మంత్రివర్యులు, యూనియన్ రాష్ట్ర ప్రతినిధి వర్గంతో చర్చలు జరిపారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా వేతనాలు పెంచాలని, అలాగే కమ్యూనిటీ హెల్త్ వర్కర్లుగా ఉన్న వాళ్ళని ఆశా వర్కర్లుగా మార్పు చేయాలని, లేదా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచే ఆశా వర్కర్లతో పాటు సమానంగా వేతనాలు, సౌకర్యాలు కల్పించాలని, నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని, పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్యను పెంచాలని, దహన సంస్కారపు ఖర్చులు ఇవ్వాలని, అన్ని రకాల సెలవులు ఇవ్వాలని, ఏఎన్ఎం, జిఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి ఆశా వర్కర్లకు ప్రభుత్వం పర్మనెంట్ పోస్టుల భర్తీ సందర్భంగా వెయిటేజీ ఇవ్వాలని, గ్రాట్యుటీ మీద సీలింగ్ తొలగించాలని, పిహెచ్సికి వెళ్ళిన ప్రతి సందర్భంలో టీఏడిఏలు ఇవ్వాలని, ఇంకా ఇతర సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్స్ అనేక సందర్భాల్లో ఆందోళన చేశారు. ఈ డిమాండ్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ 5 నెలలు అవుతా ఉంది, ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. నాణ్యమైనటువంటి సెల్ ఫోన్లు ఇవ్వమని అడిగాం. సెల్ ఫోన్లు పని చేయకపోతే సొంత ఫోన్లతో పని చేయమని చెప్తున్నారు తప్ప ఫోన్లు ఇచ్చే పని చేయడం లేదు. 2 సంవత్సరాల నుంచి యూనిఫామ్ ఇచ్చేటటువంటి పని చేయలేదు. నియామకాలు ప్రభుత్వం చేపట్టడం వలన రాజకీయ నాయకుల పెత్తనం తగ్గిద్దని చెప్తా ఉంటే, లోకల్ నాయకుల పెత్తనం తగ్గిద్దని చెప్తా ఉంటే దాన్ని పట్టించుకునేటటువంటి పని చేయట్లేదు. ఈ భారతదేశంలో ఎవరైనా సెలవులు లేకుండా పనిచేసేవాళ్ళు ఉన్నారు అని అంటే అది కేవలం ఆశా వర్కర్ మాత్రమే. అధికారులు దయాదాక్షిణ్యాలతో సెలవు తీసుకోవాల్సి వస్తూ ఉంది. కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగోపోయినా, తనకి ఆరోగ్యం బాగోపోయినా సెలవులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అందుకని ఆశా వర్కర్కి నేషనల్ హాలిడేస్ ఇవ్వాలి, వీక్లీ ఆఫ్ ఇవ్వాలి, క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలి, మెడికల్ లీవ్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 7 సంవత్సరాలు అవుతా ఉంది వేతనాలు పెరిగి. ఆశా వర్కర్స్కి 10,000, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకి 4,000 ఇస్తున్నారు. ఆశా వర్కర్లకి ఇస్తున్నటువంటి 10,000లో 3,000 నుంచి 4,000 వరకు ఆసుపత్రుల చుట్టూ, పిహెచ్సిల చుట్టూ తిరగడానికే ఖర్చు అయిపోతూ ఉన్నాయి. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకి అయితే ఇస్తున్న 4,000 ఖర్చు అయిపోతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు వేతనాలు పెంచే పని చేయాలి. ఈ 7 ఏళ్ల కాలంలో 400 రెట్లు ధరలు పెరిగినాయి. పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేటటువంటి పని చేయట్లేదు. అసలు ఆశా వర్కర్ని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ని మనుషుల్లాగా కూడా చూసేటటువంటి పని చేయట్లా. ఒక బానిసల్లాగా వీళ్ళకి దొరికారు, ఇష్టానుసారంగా పని చేయించుకునే పని చేస్తున్నారు. జనగణన వచ్చినా ఆశా వర్కర్లే చేయాలి, సర్ డ్యూటీలు వచ్చినా ఆశా వర్కర్లు చేయాలి. ఏమైనా పండగలు వస్తే ఆ పండగల దగ్గర డ్యూటీలు వేసేటటువంటి పని చేస్తూ ఉన్నారు. ఫ్లడ్స్ వస్తే పని చేస్తూ ఉన్నారు. మేము పని చేయమని చెప్పడం లేదు. మాకు పని ఎలాగైతే మీరు చెప్పి చేయించుకుంటా ఉన్నారో అలాగే జీతం కూడా పెంచండి, కనీస వేతనం ఇవ్వండి. 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. మా ఉద్యోగానికి గ్యారెంటీ లేదు, మా జీతానికి గ్యారెంటీ లేదు. నెలలో 5వ తేదీలోపు గతంలో జీతాలు పడేవి. ఈరోజు 2 నెలలైనా 3 నెలలైనా సగం వేస్తున్నారు, సగం వేయట్లా. 7,200 పడితే 2,800 పడదు, 2,800 ఇస్తే 7,200 పడదు. ఈ ఇచ్చే 10,000 రూపాయల్లో ఎప్పుడు వేస్తారా అనే పద్ధతిలో ఎదురు చూడటం ఓ సమస్యగా మారినటువంటి పరిస్థితి ఉంది. చనిపోయినటువంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఆ ఇన్సూరెన్స్ 10 లక్షలకు తగ్గకుండా ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. గ్రాట్యుటీ ఇస్తామని చెప్పారు, దానికి 1,50,000 సీలింగ్ పెట్టారు. ఆ సీలింగ్ను తొలగించమని అడుగుతూ ఉన్నాం. సీలింగ్ను తొలగించడానికి ఏమిటి మీకు ఇబ్బంది? ఎన్ని సంవత్సరాలు గ్రాట్యుటీ అంటే ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే ఆమెకు అన్ని సంవత్సరాలు ఆఖరి జీతంలో సగం ఇవ్వాలి. ఇది చట్టం చెప్తుంది. కానీ మీరు సీలింగ్ ఎందుకు పెడుతున్నారు? మాకేమైనా 10 లక్షలు వస్తుందా సీలింగ్ పెట్టడానికి మీరు? అందుకని మీరు వేతనాలు పెంచే పని చేయకుండా ఇలాగ సీలింగ్లు పెడితే ఆశా వర్కర్లు ఎలా బ్రతకాలని అడుగుతా ఉన్నాం. అందుకని ఆశా వర్కర్ల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి.
ఒక జీవో ఇవ్వటానికి, ఒక సర్క్యులర్ ఇవ్వటానికి ఎంతకాలం కావాలని అడుగుతా ఉన్నాం. హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రధానంగా ఒక సమస్య పరిష్కారం అవ్వాలంటే దీర్ఘకాలం పడతా ఉంది, నెలలు పడుతున్నాయి, సంవత్సరాలు పడుతున్నాయి. ఆందోళన చేస్తే చర్చలు జరుపుతారు, చర్చలు అయిన తర్వాత మినిట్స్ కాపీ ఇస్తారు, మినిట్స్ కాపీ ఇచ్చిన తర్వాత వాటిని పరిష్కారం చేసే పని చేయరు. ఆందోళన చేస్తే మరలా చర్చలకు పిలుస్తారు, మరలా మాట్లాడతారు, మళ్ళా 4 నెలలు గడిపేటటువంటి పని చేస్తారు. ఏఎన్ఎం, జిఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి ఆశాలకి వెయిటేజ్ ఇవ్వటానికి ఆల్రెడీ ఇంతకుముందు జీవో ఉంది, దానికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సర్క్యులర్ ఇవ్వటానికి ఏమిటి మీకు ఇబ్బంది అని అడుగుతూ ఉన్నాం. ఏమైనా డబ్బుతో ముడిపడినటువంటిది అయితే బడ్జెట్ కావాలి, దానికోసం లేట్ అవుతుందనే పద్ధతిలో చెప్పొచ్చు. ఏ పనులు ఆగడం లేదు కదా. ఆశా వర్కర్లకు సంబంధించి ఎందుకు ఆగాలి? ఎందుకు ఆశా వర్కర్ల పట్ల ఇంత నిర్లక్ష్యం ఉంటుందని అడుగుతా ఉన్నాం. ఆశా వర్కర్లు చేస్తున్నటువంటి సేవలని ప్రపంచ ఆరోగ్య సంస్థే గుర్తించింది, కానీ ఈ ప్రభుత్వం మాత్రం గుర్తించే పని చేయట్లేదు. అందుకనే ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో అవసరమైతే సమ్మె చేయటానికి కూడా ఆశా వర్కర్లు వెనకాడరని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా, ఏ మీటింగులు చూసినా ఆశా వర్కర్లు రమ్మని చెప్తున్నారు. మంచిది, ఆశా వర్కర్లు వస్తున్నారు. మరి ఆశా వర్కర్లకి తోటి మీరు పని చేయించుకుంటున్నప్పుడు ఆశా వర్కర్ల యొక్క బాగోగులు కూడా చూడాలి కదా. గిరిజన బిడ్డల మీద ఎక్కడ లేని ప్రేమను వలకించేటటువంటి పని చేస్తూ ఉన్నారు. మరి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ఆశా వర్కర్లతో పాటు సమానంగా పనిచేస్తూ ఉన్నారు. మరి సమాన వేతనం ఎందుకు ఇవ్వరు? యూనిఫామ్ లేదు, సెల్ ఫోన్ లేదు. ఆశా వర్కర్లకు ఇచ్చిన సెల్ ఫోన్లు ఎట్లా పని చేయడం లేదు ఒక భాగం, కానీ అసలు సెల్ ఫోన్ ఇచ్చేటటువంటి పని చేయట్లేదు. రికార్డులు వాళ్ళనే కొన్ని రాయమనే పద్ధతిలో చెప్తా ఉన్నారు. కమిషనర్ గారు రికార్డులు రాయాల్సిన అవసరం లేదని వారు సర్క్యులర్ ఇస్తే కింద డిఎంఎండ్హెచ్ వాళ్ళు, కింద ఉన్నటువంటి డిపిహెచ్ఎన్లు, మిగిలినటువంటి అధికారులు అందరూ నువ్వు రికార్డులు రాయాల్సిందే, రాయిపోతే ఊరుకోం, నీ డబ్బులు పెట్టి కొని రాయి. ఎందుకు కొని రాస్తారు ఆశా వర్కర్లు? ఏమైనా ఆశా వర్కర్లు ఏమైనా పర్మనెంట్ ఉద్యోగులా? ఆశా వర్కర్లు పర్మనెంట్ ఉద్యోగులైనా ఇప్పుడు ఆల్రెడీ పర్మనెంట్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వమే సెల్ ఫోన్లు ఇస్తుంది, ట్యాబులు ఇస్తుంది, సిమ్ కార్డ్స్ ఇస్తుంది. అవన్నీ సౌకర్యాలు కల్పిస్తానే కదా మిగిలిన వాళ్ళందరూ పనిచేస్తూ ఉంది. కానీ ఆశా వర్కర్ మాత్రం సెల్ ఫోన్ పని చేయకపోతే సొంత డబ్బులు పెట్టుకొని సెల్ ఫోను కొనాలి. ఆఖరికి సర్వేల పేరుతోటి ఒక ఫామ్ ఇచ్చేసి ఊరుకుంటున్నారు. వాటికి సంబంధించి జిరాక్స్ కాపీలకు అయ్యేటటువంటి ఖర్చు కూడా ఆశా వర్కరే పెట్టుకోవాల్సి వస్తుంది. ఎన్సిడిసిడి సర్వే చేయాలనంటే, అప్లోడ్ చేయాలంటే సెల్ ఫోన్ పని చేయకపోతే నెట్ సెంటర్కి వెళ్ళి వాటిని అప్లోడ్ చేసేటటువంటి పని చేయాలంటే అక్కడ 1000 రూపాయల నుంచి 2000 రూపాయల దాకా ఆశా వర్కర్స్ ఖర్చు అవుతా ఉన్నాయి. అందుకని ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా ఉంది. కాబట్టే మరలా మేము పోరాటం చేయడానికి వెళ్తా ఉన్నాం. జూలై 31వ తేదీన జరిగేటటువంటి కలెక్టర్ ఆఫీసుల వద్ద జరిగేటటువంటి ధర్నాలో ఆశా వర్కర్స్ అందరూ పాల్గొనాలి. ఆశా వర్కర్స్ ఆందోళన చేయడానికి సిద్ధం అవుతే ఆ రోజే ఆశా డే పెడతారు, ఆ రోజే పిహెచ్సిల మీటింగులు పెడతారు, ఆ రోజే క్లస్టర్ మీటింగులు పెడతారు, సచివాలయంలో మీటింగులు పెడతారు, 104 ఆ రోజే పంపించే పని చేస్తారు. రాకపోతే మెమోలు ఇచ్చే పని చేస్తారు. రాకపోతే మెమోలు ఇస్తారు, రికార్డులు రాయాలని చెప్తారు, సెల్ ఫోన్ పని చేయకపోతే నీ సొంత డబ్బులు పెట్టి కొనమని చెప్తారు. ఇవన్నీ చెప్పేటటువంటి వాళ్ళు వేతనాలు పెంచాలని, ఆశా వర్కర్లకి వస్తున్న సమస్యల పరిష్కారం చేయాలనేటటువంటి జ్ఞానం లేదా ఈ ప్రభుత్వానికి? అందుకని ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం చేయాలి, తక్షణమే వేతనాలు పెంచాలి. ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో, సెలవులకు సంబంధించి ఆల్రెడీ ఫైల్ పెట్టామని చెప్తున్నారు, దహన సంస్కారాలకు సంబంధించి ఫైల్ పెట్టామని చెప్తున్నారు, యూనిఫామ్కు సంబంధించి మేము త్వరలో ఇస్తామని చెప్తా ఉన్నారు. అట్లాగే వెయిటేజీకి సంబంధించి సర్క్యులర్ ఇస్తామని చెప్తున్నారు. ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాం. ఇవ్వాలి కదా మీరు ఇవ్వకుండా ఇస్తామని చెప్తే ఎలాగా? ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. జూలై 31వ తేదీన జరిగేటటువంటి రాష్ట్ర వ్యాప్త ధర్నాలో, కలెక్టరేట్ల వద్ద జరిగేటటువంటి ధర్నాలో ప్రతి ఒక్క ఆశా వర్కరు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కోసం జూలై 31వ తేదీన స్కీమ్ వర్కర్లతో కలిసి ఐక్యంగా జరిగేటటువంటి ఈ ధర్నాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆశా వర్కరు ఆ జిల్లా కలెక్టరేట్ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ CI2 అనుబంధ సంఘం కె ధనలక్ష్మి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.